చిత్తూరు పట్టణం బాలాజీనగర్ నందు నివాసముండే A1 షౌకత్ అలీ కుమార్తె యాస్మిన్ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె వివాహం నచ్చని ఆమె తండ్రి యాస్మిన్ను చంపాలని పక్కా ప్రణాళికతో ఆమెను తన భార్యకి అక్క కొడుకైన మహమ్మద్ బాషాలో మరియు అబ్దుల్తో కలిసి యాస్మిన్తో మాట్లాడాలని చెప్పి వారి ద్వారా 13/4/2025న చిత్తూరుకు రప్పించి చిత్తూరు పట్టణంలోని PCR కాలేజ్ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తామని మాపక్షి క్రాస్ నందు గల బాలాజీ హ్యాచరీస్ సమీపంలో గల బీడు పొలాల్లో వాహనం ఆపి ఆమెను ముందుగానే తెచ్చుకున్న నూలు తాడును ఆమె గొంతుకు బిగించి హతమార్చారు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను చిత్తూరు టూటల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈ నెల 13వ తేదీ ఒక యాస్మిన్ బార్ అనే యువతి ఊరేసుకొని చనిపోయిందని అనుమానాస్పదంగా మనకు ఫిర్యాదు అందింది. దాని మీద కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి బాషా అలియాస్ లాలూన్ అట్లాగే అబ్దుల్ కలాం వీళ్ళ ముగ్గురు మీద అనుమానం ఉంది. ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత CCTV ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి దినం అనగా 22/4/2025న మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఎందుకంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే పిలిచి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ 13వ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్ళి చిత్తూరు టౌన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరారులో ఉన్నందున దాని మీద మనకు రాబడిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ MRO దగ్గర ఈ విధంగా జరిగిన నేరాన్ని ఒప్పుకోవడం వాళ్ళు మనకు MRO గారు ఇద్దరు ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. ఇందులో A3 అనే వ్యక్తిని ఇంకా పరారులో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఈ ప్రేమ వివాహాల్లో ప్రిస్టేజియస్గా తీసుకుని ఇలాంటి హత్యా నేరాలకు పాల్పడవద్దు. స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలాంటి నేరాల్లో తల్లిదండ్రులు ఇరుక్కొని లేనిపోని సమస్యల్ని తెచ్చుకోకూడదని వాటిని అర్థం చేసుకుంటారని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి సమస్యలు లేకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా రాజశ్రీ SP శ్రీ మణికంఠ చందోలు IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు SDPO ఇన్ఛార్జ్ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 2 టౌన్ CI మరియు 1 టౌన్ CI మరియు మా SIలు మిగిలిన ఇతర సిబ్బంది కలిసి ఈ యొక్క కేసులో చాకచక్యం వ్యవహరించి ఈ యొక్క కేసుని ఇది హత్యానేరంగా నిర్ధారించి దాని మేరకు నిన్నటి దినం వీళ్ళని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో
అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.